ఈరోజు కంటక వాక్యం. నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నింటి విషయంలోనూ నీ గర్భఫల విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 9వ వచనం. ప్రియులారా, దేవుడు తన పిల్లలమైన మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడో పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. దేవుడు తన పిల్లలు నశించాలని ఎన్నడూ అనుకోడు. అలాగే ఆయన పరిశుద్ధుడు గనుక పాపాన్ని అసహించుకుంటాడు. ఆ పాపము నుండి తొలగిపోయి మనం కూడా దేవునిలా పరిశుద్ధులముగా జీవించాలని ఆయన మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనను అనుసరించు వారికి అనేక ఆశీర్వాదాలను ఆయన అనుగ్రహిస్తాడు. ఇందును గురించి దేవుడి విధముగా సెలవిస్తున్నాడు. నేను నీకు వినిపించిన ఈ సంగతులన్నీయు అనగా దీవెనయు శాపమును నీ మీదికి వచ్చిన తరువాత నీ దేవుడైన యెహోవా నిన్ను వెళ్ళగొట్టించిన సమస్త జనముల మధ్యను వాటిని జ్ఞాపకం చేసుకొని నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి నేడు నేను నీకు ఆజ్ఞాపించు సమస్తమును బట్టి నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ ఆయన మాట నీవును నీ సంతతి వారును వినిన యెడల నీ దేవుడైన యెహోవా చెరలోని మిమ్మును తిరిగి రప్పించును. ఆయన మిమ్మును కరుణించి నీ దేవుడైన యెహోవా ఏ ప్రజలలోనికి మిమ్మును చెదరగొట్టెనో వారిలో నుండి తాను మిమ్మును సమకూర్చి రప్పించును. మీలోనెవరైనా ఆకాశ దిగంతములకు వెళ్ళగొట్టబడినను అక్కడ నుండి నీ దేవుడైన యెహోవా మిమ్మును సమకూర్చి అక్కడ నుండి రప్పించును. నీ పితరులకు స్వాధీనపరిచిన దేశమున నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చును. నీవు దాన్ని స్వాధీనపరుచుకొందువు. ఆయన నీకు మేలు చేసి నీ పితరుల కంటే నిన్ను విస్తరింపజేయును. మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించున్నట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకును నీ సంతతి వారి హృదయమునకును సున్నతి చేయును. అప్పుడు నిన్ను హింసించిన నీ శత్రువుల మీదికిని నిన్ను ద్వేషించిన వారి మీదికిని నీ దేవుడైన యెహోవా ఆ సమస్త శాపములను తెప్పించును. నీవు తిరిగి వచ్చి యెహోవా మాట విని నేను నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నింటినీ గైకొనుచుందువు. మరియు నీ దేవుడైన యెహోవా నీ చేతి పనులన్నింటి విషయంలోనూ నీ గర్భఫల విషయంలోనూ నీ పశువుల విషయంలోనూ నీ భూమి పంట విషయంలోనూ నీకు మేలగునట్లు నిన్ను వర్ధిల్లజేయును. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు వ్రాయబడిన ఆయన ఆజ్ఞలను కట్టడలను నీవు గైకొని నీ దేవుడైన యెహోవా మాట విని నీ పూర్ణ హృదయముతోనూ నీ పూర్ణాత్మతోనూ నీ దేవుడైన యెహోవా వైపు మల్లునప్పుడు యెహోవా నీ పితరులయందు ఆనందించినట్లు నీకు మేలు చేయుటకు నీయందును ఆనందించి నీ వైపు మల్లును అని. ప్రియులారా, దేవునికి విరోధముగా పాపము చేసిన ఎడల మనకు మనమే శ్రమను కొని తెచ్చుకుంటాము. ఆయన ఆజ్ఞలు గైకొనుట వలన మనం అన్ని విషయములలో అభివృద్ధి కలిగి జీవిస్తాము. నెమ్మది, శాంతి, సమాధానములతో మనము మన కుటుంబం జీవించాలంటే దేవుని మాట విని ఆయన మార్గంలో నిందారహితులముగా జీవించాలి. దేవుడు మన నుండి కోరుకునేది ఇదేనని మనం గ్రహించి మనం దేవుని నీతి మార్గంలో నడుచుటకు శ్రద్ధ కలిగి జీవిద్దాం. ఈ వాక్యము దేవుడు ఎల్లప్పుడూ మనకు మేలు చేయాలని ఆశ కలిగి ఉన్నాడని మనకు తెలియజేస్తుంది. గనుక ఈ రోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ క్రీస్తు మార్గంలో జీవించు వారమై ఉందాం. అట్టి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపించునుగాక. ఆమేన్.